అలా పని వాళ్ళకి అయితే వంటలు సిద్ధం చేస్తున్నారు. ఏమ్మా పని వాళ్ళకి వంట చేస్తున్నారు కదా, మీకు ఎలా ఉంది వర్షంలో? ఇబ్బందిగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే దేవుని దయ వల్ల బాగానే ఉన్నాం, క్షేమంగా ఉన్నాం. అలాగే దేవుడు ఆరోగ్యం ఇచ్చినందుకు దేవునికి క్షేత్రం చెల్లిస్తున్నాం. ఫ్రెండ్స్, ఈ రోజు మేమైతే తుఫాను వచ్చినా సరే, వర్షం వచ్చినా సరే మేమైతే బాగా పనులు చేస్తున్నాం. ఎందుకంటే ఆ హౌస్ వర్క్ అవుతుంది. ఆ హౌస్ వర్క్ అనేది మరి మేస్త్రులు మాకు దొరకడం అంతగానో అదృష్టాన్ని భావించి చేయండి. వర్షం బీభత్సంగా రాత్రి కాలం నుంచి సమయం నుంచి వర్షం బాగా గిరిజనులు ఫస్ట్ అలా మేస్త్రి బావాళ్ళు అలా కలిసింది అయితే ఈ విధంగా ఉంది. వర్షానికి అయితే తలదాచుకున్నటువంటి వర్షానికి తలదాచుకున్నారు గిరిజనులు. ఇదంతా చూపించేస్తారు మొత్తం గిరిజనులేనండి వీళ్ళందరూ. వీళ్ళందరూ కూడా పిల్ల పాపలతో కబుర్లు చెప్పుకుంటున్నారు. అక్క గారు ఎలా ఉంది మరి వర్షాలు? ఆ బాధ రెండు సంవత్సరం ఉంది. ఇదిగో కాలు సంబంధించి ఉన్నారు, కాలేజ్ పాప వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే పిల్లలు కూడా అక్కడ పనిచేస్తున్న వాళ్ళ కోసం కోడి మాంసం సిద్ధపరుస్తున్న చూసే కదా. అందరూ ఇంకా గొడుగులు పట్టుకొని ఈ విధంగా అయితే వర్షానికి ఏం చేయరు అర్థం కాదు. సాబా సినిమాకి 7 మంది. ఇక్కడ కూడా షిప్స్ అయితే షిప్స్ సిమెంట్ ఇసుక మొత్తం కలిపేసి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు కొంచెం వర్షం తగ్గుముఖం పడితే వచ్చేద్దామనే ఉద్దేశంతో మేమైతే ఉన్నాం. అక్కడేమో పని వాళ్ళకి వంట చేస్తున్నారు. ఇక్కడ చూపించు, పని వాళ్ళకి అయితే వంట చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ అయితే వంటలు చేస్తున్నారు. పని వాళ్ళకి వంట పని వాళ్ళకి అయితే వంటలు సిద్ధం చేస్తున్నారు. ఏమ్మా పని వాళ్ళకి వంట చేస్తున్నారు కదా, మీకు ఎలా ఉంది వర్షంలో? ఇబ్బందిగా ఉంది కానీ మరి తప్పదు, అంతేనా? మాట్లాడమ్మా, పెడతాము ఈ వర్షంలో కూడా గిరిజనులు ఏ విధంగా పనిచేస్తున్నారు చూడాలి కదా. టమాటా ఇదిగో పిల్లలు కూడా తొమ్మిది చేస్తున్నారు చూడండి. మా ఊరి పిల్లలు చక్కగా క్యూట్ గా ఇదిగోనండి. ఈ విధంగా అయితే సిమెంట్ బస్తాను విప్పి చూస్తున్నారు. సిమెంట్ బస్తా ఈ విధంగా చేస్తున్నారండి. సిమెంట్ తక్కువైంది, భీములో సిమెంట్ ఎక్కువ ఉండాలి కనుక ఈ విధంగా కలుపుకుంటున్నారు. ఇదిగోనండి మేస్త్రి వాళ్ళు అయితే పైన ఎక్కేశారు. వర్షం కారణంగా సెంటరింగ్ చేయడం, అలా కలిపింది బియ్యం పోసేయడం చేస్తున్నారు. గొడుగుల సహాయంతో ఈ విధంగా అయితే మేస్త్రీలు పైన ఎక్కేసి ఈ విధంగా సెంటరింగ్ చేస్తున్నారండి. ఇదిగోనండి వాటర్ అయితే నిలిచిపోయాయి.
ఈ విధంగా నిలిచిపోయే వాటర్ అయితే చూద్దాం. ఇదిగోండి చినుకు పడుతుంది, మీరు చూస్తూ ఉండవచ్చు. ఇదిగోనండి ఇంటి ఓనర్ అయితే ఇతనే. లేదండి ఈ విధంగా చేపిస్తున్నారు. మరి రేకులు మరి లీజుకి తీసుకున్నారు, అవి అద్దె ఎక్కువ అయిపోతాయి అనేసి ఈ విధంగా వర్షంతో తొందరగా చేయడం అవుతుంది. ఐరన్ రేకులు తీసుకొచ్చారండి. ఇవ్వనండి మేస్త్రి అనే వాళ్ళైతే మనకు చింతలూరు నుంచి వచ్చారు. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు, ఇక్కడైతే ఇసుక, సిమెంటు అలాగే పిక్క కలుపుతున్నారు. మా గిరిజన సహోదరులు అయితే ఈ విధంగా పనిచేస్తారు. పనితీరులో అయితే చాలా హార్డ్ వర్క్ చేస్తారండి. వర్షమైనా కూడా ఈ విధంగా చేయడం తప్పట్లేదు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మా గిరిజనులు కష్టపడుతూ పనిచేస్తున్నారు. వర్షం ఉన్నా సరే చాలా మంది తడిసిపోయాం చూడండి, మొత్తం తడిసిపోయాం. రెయిన్ కోట్స్ లాంటివి కవర్ చేస్తున్నారు చాలా మంది, అంటే ప్రొటెక్షన్. మరి మంచి వీడియోతో కలదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.